రైట్ గా బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. రేపు తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల కానుంది. ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రానికి ఏం చేయనుందో ఈ మేనిఫెస్టోలో కాంగ్రెస్ వివరించనుంది. విభజన హామీలు, ప్రత్యేక కారిడార్లు, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటుకు హామీలు ఇచ్చే అవకాశం ఉంది. రేపు తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల కానుంది. ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రానికి ఏం చేయనుందో ఈ మేనిఫెస్టోలో కాంగ్రెస్ వివరించనుంది. విభజన హామీలు, ప్రత్యేక కారిడార్లు, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటుకు హామీలు ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్. అమూల్య, మొత్తానికి ఇటు పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే ఏఐసిసి అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ కూడా ఇటీవలే గూడలో కూడా మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ మళ్ళీ పూర్తి స్థాయి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పూర్తి స్థాయి మేనిఫెస్టోను కూడా రేపు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో కూడా మేనిఫెస్టో మాత్రం విడుదల చేయనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు కూడా ఈ మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రయత్నించిందో అప్పటి నుంచి కూడా కేంద్రంలో ఆ తర్వాత కూడా వెంటనే బీజేపీ ప్రభుత్వం వచ్చింది. కానీ ఆ విభజన చట్టంలోని హామీలు కూడా ఏ ఒక్కటి అమలు చేయలేదనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తా ఉంది. ఎప్పుడైతే రేపు జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆ విభజన హామీలన్నింటినీ కూడా అమలు చేస్తామనేసి కూడా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. అందులో భాగంగానే రేపు మేనిఫెస్టోకి సంబంధించి కూడా రేపు ప్రత్యేకంగా కూడా దాంట్లో ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. విభజనకు సంబంధించిన హామీలతో పాటు ప్రత్యేక కారిడార్లతో పాటు మొత్తం ప్రతి జిల్లాకు సంబంధించి కూడా ఒక ఇంటర్నేషనల్ స్కూల్స్ కు సంబంధించి కూడా ప్రధానంగా కూడా విద్యార్థులు, రైతులు, అదేవిధంగా కార్మికులు, అదేవిధంగా వృద్ధులు, ఈ 4 భాగాలను మాత్రం ప్రధానంగా ఆకర్షిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. వీళ్ళనే టార్గెట్ చేస్తూ కూడా ముందుకు వేస్తా ఉంది. మొన్న జరిగినటువంటి రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలు కావచ్చు, రేపు జరిగేటటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా ప్రధానంగా కూడా మహిళలకు, అదేవిధంగా వృద్ధులకు, రైతులకు, ఇటు విద్యార్థులకు వీళ్ళందరికీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి హామీలు ఇచ్చేందుకు మాత్రం కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. దాంట్లో భాగంగానే కూడా ప్రత్యేకంగా మేనిఫెస్టో విడుదల చేసేందుకు కూడా కసరత్తు చేస్తా ఉంది. ఇప్పటికే మేనిఫెస్టోను కూడా ఇప్పటికే రూపొందించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రేపు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గాంధీ భవన్ లో కూడా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రేపు ఉదయం 11 గంటలకు కూడా ఈ మేనిఫెస్టోను రిలీజ్ చేయబోతా ఉన్నారు. ప్రధానంగా ఈ మేనిఫెస్టోలో ఏముంటుందనేది కూడా సర్వత్రా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ప్రధానంగా ఇప్పటికే ఎన్నికలకు ముందు మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా ఇచ్చినటువంటి హామీలను కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కటిగా అమలు చేస్తా ఉంది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కావచ్చు, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు కావచ్చు, ఉచిత విద్యుత్ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పటికే అమలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా కొన్ని అమలు చేయాల్సి ఉన్నా కానీ పార్లమెంట్ ఎన్నికల కోడ్ కావచ్చు నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో కూడా కొంత ఆలస్యం అవుతా ఉంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా మిగతా అన్ని హామీలు కూడా అమలు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. వాటికి తోడు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే ఏమేం చేస్తామో అనేది కూడా ఒక స్పష్టమైన మేనిఫెస్టో కూడా రేపు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రిలీజ్ చేయబోతా ఉన్నాడు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ విక్రాంత్.